Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సముద్ర గర్భంలోని నిధిపై పారిశ్రామికవేత్త బంగారు రాజు కన్ను. బంగారాజుని సంచార ఎడిటర్ తెలెక్కన వెంటనే మన స్థావరాన్ని తీసుకున్నాడు. ఎందుకు వదలాల? మీకు బుద్ధి చెప్పాల. ఏమిటి ఈ బంగారాజు సముద్రంలో మునిగిపోయిన ఓడలోని బంగారాన్ని కాజేయాలని చూస్తున్నాడా? ఇదెందుకు రాయాలి? అది నిజం కాబట్టి. నిజం చెప్పిన హరిశ్చంద్రుడు కాటి కాపరైనాడు. అబద్ధం చెప్పిన ధర్మరాజు హస్తనాపురికే రాజైనాడు. నిజాన్ని ప్రేమించే నిన్ను కాటికే పంపాల. నా కలల గడ్డొచ్చిన వాడు ఎవడైనా సరే అలల్లో కలిసిపోవాలి. ఈ సముద్రానికి నేనే రాజుని కావాలి. అయ్యో మళ్ళీ చంద్రబాబు గారు చదువుతా మొదలు పెట్టావా? రాణి మనల్ని ఎవ్వరు పెడితేలే రాణి. గురువా ఏంటి చందమామ కథ చదవటం, కత్తులతో పొడుచుకోవటం, ఈ కౌగులించుకోవటం ఏంటి చిన్నపిల్లలు? ఈ చందమామ పుస్తకాల్లో మంచి మంచి కథలు ఉంటాయిరా. ఇందులో హీరోల్లాగా మనం కూడా జీవితంలో సాహసం చేయాలరా. సాహస వీరుడు అనిపించుకోవాలి. నాతో పాటు 7 అనాథలకు అన్నం పెడుతున్నావు, ఇంతకంటే సాహసం ఏంటి గురువా? అది సాహసం కాదురా, సహాయం. సాహసం అంటే అడ్వెంచర్. సపోజ్ ఇప్పుడు పెద్ద తుఫాన్ వచ్చింది అనుకో, నువ్వు ఈ సముద్రంలో పడిపోయావు. సపోజ్ పడిపోయావు అనుకో, గిలగిలా కొట్టుకుంటా లోపలికి వెళ్ళిపోతావు. అదే టైంలో నా చెయ్యి వచ్చి నీ జుట్టు పట్టుకొని లాగిందనుకో, అది సాహసం అంటే. అప్పుడు సాహసవీరుడు అవుతావు. నీకు దండమయ్యా, నేను సముద్రంలో పన్ను అక్కర్లేదు, నువ్వు నన్ను జుట్టు పట్టుకొని లాగడం అక్కర్లేదు. నువ్వు నిజంగా సాహసవీరుడివే. సరే టైం అయింది, వెళ్ళవద్దు అంతా. మీరు ఎక్కడండి? ఎవరా మీరు? హలో, ఇక్కడ రేలు ఉండరు. చూడు బాబులు, చూడు మిస్టర్లు ఉంటారు. సరే, ఎర్ర చీర కట్టుకున్న మా ఏమైనా వచ్చిందా? త్వరగా చెప్పు. అమ్మాయి స్మగ్లర్. ఎర్ర చీర అమ్మాయ? ఇప్పుడే కదా అటు వెళ్ళింది. అవును గురు, ఎర్ర చీర కట్టుకున్నమ్మా ఇటు ఎప్పుడు వెళ్ళింది? లేకపోతే ఏంట్రా, ఈ సిటీలో ఎక్కడ నేరం జరిగినా ఈ పోలీసులు మన పాటకు వచ్చి లాఠీ చూపిస్తారు. అందుకే సైడ్ చేశా. ఓ ఇదా కదా. రే, ఈ బొట్ట నేను ఎత్తాను, ఆ లోడ్ మీరు ఎత్తండి. రండి రండి. అది స్మగ్లరే. దాన్ని అరెస్ట్ చేయాలంటే ఆపాలంటే దాన్ని ముగ్గులోకి దింపాలి కదా. దాన్ని ముగ్గులోకి దింపాలంటే పాట పాడాలి కదా. ఇలా రోజు 2 చేతులతో ఫుడ్ మెక్కుతుంటే డ్యూయట్ పాటలు కాదు, సారోగ్యంతో సోలో సాంగ్ పాడాలి. ఎంత ఇష్టం? చాలా ఇష్టం. అయితే ముందు అవతల పడి పడి పడే. అమ్మో రే,
లింగరాజు ఏమిటా పిచ్చికాకరు బంగారు నాకు కనిపించిందా? బంగారు నాకు కనిపించింది. బుద్ధి లేని ఓషనోగ్రఫీ ఒకటి చదివించి ఈ చెత్త హీన విపణను తోడించి మాకు చర్చ్ స్క్వాడ్ అని పేరోటి పెట్టి సముద్రంలోకి తోలారు. అక్కడ చేపలు రొయ్యలు తప్ప ఏమీ కనిపించలేదు. పిచ్చిమేనలుడు శ్రమించాలా ఫలితం పొందాలి. అట్లాంటిక్ మహాసముద్రంలో ముందు అరేబియా సముద్రంలో ఆయిల్, బంగాళాఖాతంలో ఉప్పు, తప్పు. బంగారంతో నిండిన నావ. మనకు స్వాతంత్రం ఇచ్చాక తెల్లవాళ్ళు వజ్ర వైఢూర్య గోమేధిక పుష్కరాగా మరకత మాణిక్యాలతో నిండిన ఈ నావను తీసుకువెళ్తుండగా ప్రమాదవశాత్తు నది సముద్రంలో మునిగిపోయింది. ఎన్నో ఏళ్లుగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఈ సొత్తును సొంతం చేసుకోవాలని తంటాలు పడుతుంది. అది నిజమై ఎందుకుందా మామ? నా మాట నమ్ము. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వం వెతికి జనగణమన పాడేది. మనం కూడా జెండా ఎత్తిస్తే బెటర్. మీరులా నా ప్లాను నీరు కనిపిస్తారనే మాంచాలకు కబురు పెట్టాను. పలనాటి మార్చాలా? కాదురా, మలక్పేట మంత్రాల మంచాల. బిడ్డరే బిడ్డ అంజనం వేశానురా. ఈ నానాచుకి తెలిసిందిరా. తెలిసిందా? ఎక్కడో మంచాల చెంకుతూనే ఉంది. ఇక్కడ నుంచి పావయోజనం ఈశాన్యం, అక్కడ నుంచి అరపావయోజనం వాయువ్యం, మరక్కడ నుంచి 100 గజాల నైరుతికి వెళితే అక్కడ 9372 గజాల లోతులో ఉందిరా ఆ నావ. అక్కడికి మానవ మాత్రులు చేరలేరురా. చారలేనప్పుడు ఆశలెందుకు రేపావే మంత్రాల బర్రి. అవును మరి. చేరలేరు అన్నాను గాని చేరే మార్గం లేదు అనలేదుగా. ఏమిటది? ఆ ప్రాంతానికి ఒక్క జలకన్య మాత్రమే వెళ్ళగలదు. అవునురా బిడ్డ, నడుం వరకు స్త్రీ, కింద చాపాకారం. మాయ చేస్తున్నావా? సృష్టి మాయ చెబుతున్నానురా. నేను నమ్మను. అవును సార్, ఆమె చెప్పేది నిజం. 1962లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఒక బ్రిడ్జి కింద మెర్మైట్ ని చూసినట్టుగా నా దగ్గర రుజువులు ఉన్నాయి. ఇదిగో కావాలంటే ఈ ఫైల్ చూడండి. విన్నావుగా? బిడ్డ, ఈ రోజు పౌర్ణమి, చంద్రం చింతులేస్తూ ఉంటుంది. మంచి అదను అష్టదిక్బంధనం చేసి జలకన్యను రప్పిస్తా. దాని సాయంతో బంగారు నావను సొంతం చేస్తుంది. పంపు, నీ అనుచరుల్ని సాగరంలోకి పంపు. వెంకరాజు బంధం కబంధం. ఆకర్ష ఆకర్ష కర్ష కర్ష ఆకర్ష. తిప్పుతై తప్పుతై, దిప్పుతై తప్పుతై. చితుకున్న జనకన్య మన చేతికి చిక్కబోతుంది. ఆకర్ష ఆకర్ష జలసంఖ్య దొరకాలా? జల సమాధిలో ఉన్న నావను చారాలా? ప్రపంచంలో కల్లా అదేదే కొడుసాడు కావాలా? ఒరే మురికి బిడ్డ, తత్తరపడుతుంది జలకన్య. నీ వాళ్ళను ఊరకమ్మను. Satisfied. Yeah, Jump. come on! Yeah!
ఆగ్రహం తెప్పించకే, నా అనుగ్రహం పొందవే. ఏదో తప్పు జరిగిందిరా, తిలకల్ని జారిపోయింది. అడ్డాల నాడు అమ్మ కడుపులో మూత్రం పోతుంటావరా మురికి బిడ్డ. క్షమ నాటకాలు ఆడుతున్నావా తాటకి? ఏవో పిచ్చి మంత్రాలు చదివి నా చేత డబ్బు ఖర్చు పెట్టించి మాల్యాలు చూస్తున్నావా? ఏయ్, అదుపు అదుపు, మాట పొదుపు. మాంచాల కన్యవ చేస్తే మచ్చమెత్తుతావరా? నేను చెప్పేది నిజమని నమ్మే రోజు వస్తుంది. మళ్ళీ పౌర్ణమి నాటికి వస్తాను, మత్స్యకన్య చాడ చెప్తాను. మత్స్యకన్య నిజమా కథ చెబుతాను. అడవిలో ఒంటరిగా ప్రయాణిస్తున్న రాకుమారుడికి ఒక పెద్ద గుట్ట కనిపించింది. గుట్ట చూడగానే రాకుమారుడు ఆగిపోయాడు. అయ్యో, మళ్ళీ తొందరగా మొదలుపెట్టవా? అది రత్నాల, కెంపుల, వజ్రాల. గుట్ట మెల్లగా కదలడం మొదలుపెట్టింది. కదులుతున్న గుట్ట చేసి ఆశ్చర్యంగా చూశాడు రాకుమారుడు. అందులోంచి ఒక అందమైన చేయి బయటకు వచ్చింది. రాకుమారుడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు. మెలమెలా మెరుస్తూ రెండు కళ్ళు కనిపించాయి. అవి చూస్తూ ముందుకు నడిచాడు రాకుమారుడు. అప్పుడు చందమామ లాంటి అందమైన మొహం గుట్టల నుంచి బయటకు వచ్చింది. బయటకొచ్చింది. బయటపడ్డ వనకన్యం చూసి రాకుమారుడు ఎంత థ్రిల్ అయి ఉంటాడు. మన జీవితంలో అలాంటి థ్రిల్ ఎప్పుడు వస్తుందిరా? అలాంటి థ్రిల్లే హలో మేడం, నీ పేరేంటమ్మా? నీదే ఊరు? అసలు నా బోట్లోకి ఎలా వచ్చావు? ఏంటి పిల్ల చెవుడా? హలో, ప్రేమలో దెబ్బతిని ఆత్మహత్య చేసుకోబోయి భయపడి ఇలా మన పడవలో పడింది, పిచ్చి చూపులు తెస్తుంది. అవునరా, పాపం షాక్ లో ఉంది. మన ఇంటికి తీసుకెళ్ళి ఏంటి ఇప్పటికే నీ అకౌంట్ లో ఏడుగురు ఉన్నావు, ఇంకా ఏమిటి కూడానా? రే, మతిలేని పిల్లని నడి సముద్రంలో వదిలేస్తే ఎలా రా? పాపం రా, పాపం తీసుకెళ్దాం. అమ్మా దామ్మా దా, వెళ్ళు వెళ్ళు. ఎవరో ఏంటో దేవుడా. చెప్పి ఉన్నాడు, కింద వేవల్లా పైన వేవల్లా? పైన ఎవరన్నా ముగ్గేస్తారా? కింద ఇయ్యాలి. పెద్దవాడిని కాబట్టి నేను పెద్ద ముగ్గేస్తా. ముగ్గు హండాలింగి ఉండోండి, గుండ్రంగా నేనేస్తాను. నువ్వేంట్రా తెల్లోండి, నేనేస్తే ముగ్గు అందరిలోకి అందగాని నేను ముగ్గేసిన నువ్వేంట్రా సబ్ మిల్కే డాలేంగే. ఇంటి ముందు ముగ్గేంట్రా అంటే బొమ్మిడా. ఈ అవతారం చూస్తే అప్పలో దడుచుకుంటుంది. చూడండి. ఇలాగే ఒక అనాథ. అనాథ నంబర్ 8. అనాథ నంబర్ 8. అసలే ఆ పిల్ల సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోబోయింది. మెంటల్ షాక్ లో ఉంది. రేపు తెల్లారి వరకు ఎవరు ఆ పిల్లని డిస్టర్బ్ చేయకూడదు. డిస్టర్బ్ చేశారో తెడ్డేస్తా.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.